నమస్కారం. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య కొన్ని దశాబ్దాలుగా నడుస్తున్న ఆ నీడ యుద్ధం ఉంది గదా! అవును. అదిప్పుడు అంటే ప్రమాదకరమైన ప్రత్యక్ష సైనిక ఘర్షణగా మారిపోయింది. ముఖ్యంగా 1979 విప్లవం తర్వాత ఇరాన్ వైఖరి మారింది. నిజమే. ఇజ్రాయెల్ ఏమో ఇరాన్ అణు కార్యక్రమం తమ ఉనికికే ముప్పు అంటోంది. సరే, మరి ఈ నేపథ్యంలో మనమిప్పుడు చూస్తున్నది ఒక కొత్త, మరింత ప్రమాదకరమైన దశ అని చెప్పొచ్చా? ఖచ్చితంగా. చెప్పాలంటే ఏప్రిల్ 2024లో డమాస్కస్లోని ఇరాన్ కాన్సులేట్పై ఇజ్రాయెల్ దాడి. అవును. ఆ సంఘటన తర్వాతే కదా పరిస్థితి మారింది. అవును. దానికి ఇరాన్ పెద్ద ఎత్తున ప్రతీకార దాడులు చేయడం, ఆపై ఇజ్రాయెల్ మళ్లీ స్పందించడంతో ఈ ప్రత్యక్ష దాడుల చక్రం మొదలైంది. ఇది ఆ పరోక్ష పోరును దాటి చాలా ముందుకు వెళ్ళింది. ఈ రోజు అంటే జూన్ 18, 2025 నాటికి ఇది 6వ రోజుకి చేరింది. ఈ ఘర్షణల తాజా పరిస్థితిని, దాని వెనుక ఉన్న వ్యూహాలని, ప్రభావాలని కొంచెం లోతుగా చూద్దాం. ప్రస్తుతం అసలు దాడులు ఏ స్థాయిలో ఉన్నాయి? 40కి పైగా స్థావరాలపై దాడులు చేసినట్లు ప్రకటించింది. 40కి పైగానా? అంటే ఏ ఏ ప్రాంతాలు లక్ష్యంగా చేసుకున్నారు? చాలా కీలకమైనవి. తెహ్రాన్, కరాజ్లోని సెంట్రిఫ్యూజ్ ఉత్పత్తి కేంద్రాలు, అంటే అణు ఇంధనాన్ని శుద్ధి చేసే యంత్రాలు తయారుచేసే చోట్లన్మాట. ఆయుధ కర్మాగారాలు, చమురు శుద్ధి కర్మాగారాలు, ప్రభుత్వ భవనాలు, సైనిక ప్రాంతాలు, ఇలా చాలా ఉన్నాయి. అంటే ఇరాన్ మౌలిక సదుపాయాలే లక్ష్యంగా పెట్టుకున్నట్టుంది. అంతేకాదు, నటాంజ్ అణుకేంద్రంలోని భూగర్భ నిర్మాణాలకు కూడా తీవ్ర నష్టం వాటిల్లిందని, వేలాది సెంట్రిఫ్యూజ్లు దెబ్బతిన్నాయని ఐఏఈఏ అంటే అంతర్జాతీయ అణుశక్తి సంస్థ కూడా రిపోర్ట్ చేసింది. ఇది ఇరాన్ అణుసామర్థ్యంపై ప్రత్యక్ష దెబ్బ అని చెప్పాలి. ఇజ్రాయెలేమో పూర్తి వైమానిక ఆధిపత్యం సాధించామని చెబుతోంది. అంతేకాక ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ ఐఆర్జీసీ కమాండర్లను కూడా, అంటే సీనియర్ కమాండర్లను హతమార్చామని వార్తలొస్తున్నాయి. ఇది ఇరాన్ సైనిక నాయకత్వంపై ఎలాంటి ప్రభావం చూపొచ్చంటారు? ఖచ్చితంగా ఇది ఐఆర్జీసీ కార్యకలాపాలకు, వాళ్ల స్థైర్యానికి పెద్ద దెబ్బే. మేజర్ జనరల్ మొహమ్మద్ బఘేరీ, హొసేన్ సలామీ, అమీర్ అలీ హాజీజాదే లాంటివాళ్లు, వీళ్లంతా చాలా ముఖ్యమైన వాళ్లు. అవును. అయితే ఇరాన్ కూడా పూర్తిగా వెనక్కి తగ్గలేదు. వాళ్లు కూడా ప్రతిదాడులు చేస్తున్నారు. కొత్తగా క్షిపణులు, డ్రోన్లతో ఇజ్రాయెల్ను లక్ష్యంగా చేసుకుంటున్నారు. టెల్ అవీవ్ ప్రాంతంలో కూడా పేలుండు జరిగాయి. ఇరాన్ కూడా వాళ్లవైపు విజయాలు చెప్పుకుంటోంది గదా, ఇజ్రాయెల్ డ్రోన్లు, విమానాలు కూల్చామని. అవును, వాళ్లు అలా ప్రకటించారు, కానీ ఇజ్రాయెల్ మాత్రం కేవలం ఒక్క డ్రోన్ కూల్చివేతను మాత్రమే ధృవీకరించింది. అలాగే ఐఆర్జీసీ ఫతా-1 హైపర్సోనిక్ క్షిపణులు ప్రయోగించామని చెప్పినా ఇజ్రాయెల్ నివేదికలు దీన్ని ఇంకా నిర్ధారించలేదు. సరే, కానీ ఈ దాడుల వల్ల ఇజ్రాయెల్లో కూడా నష్టముంది కదా? ఖచ్చితంగా. భవనాలు దెబ్బతిన్నాయి, ప్రాణనష్టం కూడా ఉంది. సుమారు 1300 మందికి పైగా నిరాశ్రయులయ్యాలని అంచనా. మానవ నష్టం ఇరువైపులా గణనీయంగానే కనిపిస్తోంది. ఇరాన్ లెక్కల ప్రకారం అక్కడ కనీసం 240 మంది, కాని మానవ హక్కుల సంఘాల లెక్కల ప్రకారం 585 మంది దాకా మరణించారు. వీరిలో పౌరులు, మహిళలు, పిల్లలు కూడా ఉన్నారు. అవును. ఇజ్రాయెల్లో కూడా ఇరాన్ క్షిపణి దాడుల వల్ల కనీసం 24 మంది మరణించినట్లు వార్తలొస్తున్నాయి. ఈ సంఖ్యలు ఇంకా పెరిగే అవకాశముంది. ఇదంతా జరుగుతుండగానే అసలు మూల కారణాల్లో ఒకటైన ఇరాన్ అణు కార్యక్రమంపై ఆందోళనలు మరింత పెరుగుతున్నాయి గదా? నిజమే. ఈ ఘర్షణ ఆ అణు ఆందోళనలను తారాస్థాయికి చేర్చింది. అంటే మే 2025 నాటికి ఇరాన్ దగ్గర దాదాపు 409 కేజీల 60% స్వచ్ఛమైన యురేనియం ఉందని ఐఏఈఏ రిపోర్ట్ చేసింది. ఇది బాంబు తయారీకి కావలసిన దానికి చాలా దగ్గరన్మాట. వాళ్లు 3వ అణుశుద్ధి కేంద్రాన్ని ప్రకటించటం కూడా ఆందోళన పెంచింది. సరిగ్గా ఇజ్రాయెల్ దాడులకు కొంచెం ముందు ఇరాన్ అణుబాధ్యతలను సరిగ్గా పాటించటం లేదని ఐఏఈఏ గుర్తించింది కూడా. అంతేకాదు, జూన్ 10న అమెరికా సెంట్కామ్ కమాండర్ మైకల్ కురిల్లా ఇరాన్ అణ్వాయుధాలకు వారాల దూరంలో ఉందని హెచ్చరించారు. అంటే పరిస్థితి చాలా సీరియస్గా ఉందని అర్థమవుతోంది. అవును. ఇక అంతర్జాతీయంగా చూస్తే అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ను చాలా తీవ్రంగా హెచ్చరించారు. బేషరతుగా లొంగిపోవాలని డిమాండ్ చేశారు. అంటే అమెరికా ప్రత్యక్షంగా జోక్యం చేసుకుంటుందా? ప్రస్తుతానికి ఆ నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. కానీ మధ్యప్రాచ్యానికి మరిన్ని యుద్ధ విమానాలు, యుఎస్ఎస్ నిమిట్స్ విమానవాహక నౌకను పంపారు.
ఇదొక రకంగా ఇరాన్కు హెచ్చరిక, ఇజ్రాయెల్కు మద్దతు సంకేతంలా కనిపిస్తోంది. మరి ఇరాన్ స్పందనేంటి? సుప్రీం లీడర్ అలీ ఖమేనీ ఏమంటున్నారు? ఆయన మాత్రం ఎవరికీ లొంగిపోయేది లేదు అని అమెరికాను హెచ్చరిస్తూ విధించిన శాంతి, యుద్ధానికి వ్యతిరేకంగా నిలబడతామని గట్టిగా చెప్తున్నారు. ఇక మిగతా దేశాలు పాకిస్తాన్, జోర్డాన్, ఈజిప్ట్, యుఏఈ, సౌదీ అరేబియా వాళ్లంతా తీవ్రతను తగ్గించాలని, సంయమనం పాటించాలని పిలుపునిస్తున్నాయి. కాని ప్రస్తుతానికి ఎవ్వరూ వెనక్కి తగ్గే సూచనలు పెద్దగా లేవు. ఈ బయటి ఒత్తిళ్లతో పాటు ఇరాన్ లోపల పరిస్థితి ఎలా ఉంది? ప్రజలపై దీని ప్రభావం చాలా తీవ్రంగా ఉంది. ఇజ్రాయెల్ దాడుల భయంతో వేలాది మంది టెహ్రాన్ నుంచి పారిపోతున్నట్లు సమాచారం. ఇప్పటికే ద్రవ్యోల్బణంతో పోరాడుతున్న ఇరాన్ ఆర్థిక వ్యవస్థపై ఈ సంఘర్షణ మరింత భారం మోపుతోంది. ప్రభుత్వం ఇంటర్నెట్ పరిమితులు విధించింది. దాదాపు పూర్తి జాతీయ ఇంటర్నెట్ బ్లాకౌట్ కూడా నివేదించబడింది. ఇది సమాచారాన్ని నియంత్రించడానికే కాకుండా బహుశా అంతర్గత అసమ్మతిని అణిచివేయడానికి కూడా కావచ్చు. చాలా సంక్లిష్టంగా ఉంది. ఇక వ్యూహాత్మక లక్ష్యాల విషయానికొస్తే ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు 3 ప్రధాన లక్ష్యాలను చాలా స్పష్టంగా చెప్పారు గదా. ఇరాన్ అణు కార్యక్రమాన్ని నిర్వీర్యం చేయడం. 2. దాని బాలిస్టిక్ క్షిపణి ఉత్పత్తి సామర్థ్యాలను నాశనం చేయడం. 3. ఇరాన్ ప్రాంతీయ ఉగ్రవాద అక్షాన్ని ఛేదించడం. ఇవి చాలా పెద్ద, ఆశయంతో కూడిన లక్ష్యాలు. మరి ఇరాన్ లక్ష్యాలు? ఇరాన్ ప్రస్తుతానికి తమను తాము పూర్తి శక్తితో రక్షించుకుంటామని, ప్రస్తుతానికి ఇజ్రాయెల్ స్థావరాలను మాత్రమే లక్ష్యంగా చేసుకుంటున్నామని చెబుతోంది. కాని పరిస్థితి ఎప్పుడైనా మారొచ్చు. అవును. మొత్తం మీద పరిస్థితి అత్యంత ప్రమాదకరంగా ఉందని చెప్పాలి. 2 పక్షాలు తీవ్రతను పెంచడానికి సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తోంది. అంతర్జాతీయ సమాజం విస్తృత ప్రాంతీయ యుద్ధాన్ని నివారించడానికి తీవ్రతను తగ్గించాలని కోరుతోంది. కాని అది ఎంతవరకు ఫలిస్తుందో చూడాలి. నిజమే. ఈ అణు కార్యక్రమం చుట్టూ అల్లుకున్న ఉద్రిక్తతలు, ఇరు దేశాల స్పష్టమైన, ఇంకా చెప్పాలంటే చాలా విస్తృతమైన వ్యూహాత్మక లక్ష్యాలు, అమెరికా లాంటి ప్రధాన శక్తుల పరోక్ష ప్రమేయం, ఇవన్నీ చూస్తుంటే ఈ సంఘర్షణ మరింత పెద్ద ప్రాంతీయ యుద్ధంగా మారకుండా నిరోధించే అంశాలేమైనా ఉన్నాయా? లేక దీన్ని మరింత ప్రజ్వరిల్లలేలా చేసే అంశాలే బలంగా ఉన్నాయా? ఇది మనం ఆలోచించాల్సిన కీలకమైన ప్రశ్న.